20వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. శ్రీ శాంతావంజీ మహారాజ్. వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు. వీరు సాధక దశలో చాలా కాలం హిమాలయాల్లో ఉండి తర్వాత గంగా తీరంలో బ్రహ్మచారిగా 30 సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు. వారొకసారి తన అనుభవం ఒకటి చెప్పారు. నేనొకప్పుడు పానలపురం వద్ద బలరామ క్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనసెందుకు ఏకాగ్రత లేదన్న నిరాశతో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోదలిచాను. ఒక శివమందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకపోతుండగా ఒక పకీరు నా వద్దకు వచ్చారు. ఎంతో తేజోవంతమైన కళ్ళు గడ్డము గల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చెయ్యి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు. నేను మంత్రముగ్ధుడినై వారి వెనుకనే నడిచాను. వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయనెవరో నాకు అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదా తీరంలోని కరణాలిలో స్థిరపడ్డాను. పై దర్శనమైన 30 సంవత్సరాల తర్వాత 1976లో సూరత్లో సాయిబాబా మందిరంలో ఒక దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు. నేనంతవరకు ఏ సాయిబాబా మందిరమూ చూడలేదు. అక్కడ ఒక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి, నన్ను మరిచిపోయావా? 30 సంవత్సరాల క్రితం బలరామ క్షేత్రంలో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించిందెవరు అన్నారు. నాకెంతో ఆనందం కలిగింది. మరురోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందమును అనుగ్రహించారు. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో పూజ చేశాను. సాయిబాబా గాయత్రి యజ్ఞము ముగించాను. గజానన్ మహారాజ్. గజానన్ పట్టేకర్ అను యువకుడికి 8వ ఏట ఉపనయనం చేశాక తన పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము ఆశీస్సులు ఇప్పించడానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదుంబర వృక్షం క్రింద విడిది చేసిన 3 సాధువులకు తీసుకువెళ్ళి వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్ మహనీయుడు అవుతారని ఆశీర్వదించారు. తర్వాత అతని కుటుంబానికి సుపరిచితమైన నానా చందోర్కర్ షిరిడీ దర్శించినప్పుడు, బాబా, నీ మిత్రుని కొరకు గజానన్ నన్ను షహన్పూర్ నది ఒడ్డునున్న ఉదంబర వృక్షం క్రింద దర్శించుకున్నాడు. నేను అతడిని ఆశీర్వదించాను. అప్పుడు నాతో కూడా గురు సిద్ధారుడులు హుబ్లీ కళ్యాణ్ నివాసి అయిన రామ్ మారుతి స్వామి కూడా ఉన్నారు. నీవు కూడా అవకాశమున్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అచ్చటి ఆ స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పట్టేకరకు ప్రసాదంగా పాలకోవా పంపారు. ఆ మాట విని ఆశ్చర్యపోయి నానా చందోర్కర్ తర్వాత అతడు హేమత్ పంత్తో కలిసి మళ్ళీ షిరిడీ వెళ్ళినప్పుడు, సాయి, మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు అన్నారు. తర్వాత హేమత్ పంతు సాయి సచ్చరిత్ర ప్రతిని షహపూర్లోని ఆ ఉదంబర వృక్షం క్రింద ఉంచి పూజించాడు. అంగోన్కవాడాకు చెందిన సకారం మహారాజ్, గాడ్గే మహారాజ్ మొదలైన మహాత్ములందరూ కూడా ఆ చెట్టు క్రింద తపస్సు చేసుకున్నారు. తర్వాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అను మహనీయుని అనుగ్రహానికే పాత్రుడై తర్వాత గజానన్ మహారాజ్గా ప్రసిద్ధికెక్కాడు. అలనాడు సాయితో కలిసి ఆ వృక్షం క్రింద అతనికి దర్శనమిచ్చిన రామ్ మారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతియేనని చెప్పి అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఈ రామమారుతి మహారాజ్ తమ భక్తులతో శ్రీ గురు సిద్ధారుడు శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెబుతుండేవారు. ఇమాంభాయి చోటేఖాన్ అనే భక్తుడిలా అన్నాడు, నాకు తెలిసిన 2 ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డాడు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా, మనం ఈరోజు చనిపోయినా
మామూలుగానే 3వ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలైన వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలకు అప్పగించి వీధుల్లోని మహాత్ముల సమాధులను దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొనుక్కునేవాడు. అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవారు. అతనికి 12 సంవత్సరాల్లో అద్భుత శక్తులు ప్రాప్తించాయి. ఒకప్పుడు నేను ప్రయాణమవుతుంటే నన్ను వెళ్ళవద్దని ఒకచోట పాము తారసిల్లుతున్నదన్నాడు. అది పగలు కావటాన నేను అతని మాట వినలేదు. అతడు చెప్పిన చోట పాము కనిపించింది. మరోసారి అతనితో మా ఊళ్ళో బీడీలు అమ్ముకునే అబ్బాస్ సేట్ భార్య బిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతావు అన్నారు. నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా. అబ్బాస్ మళ్ళీ అట్లానే అన్నాడు. అతని వైపుకు అదృశ్య వస్తువులు విసిరినట్లు తన పిడికిలి విసిరి, నువ్వు అలాగే అవుకాక అన్నాడు అబ్దుల్లా. అబ్బాసే ఆ క్షణంలో ఇల్లు, వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలయ్యాడు. భోపాల్ నుండి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు షిరిడీ వచ్చి చావడిలో 12 మాసాలున్నాడు. అతడు తనకు సంసారం వద్దన్నాడు. ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి 101 సార్లు జపించమని, దరూర్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు. తర్వాత బాబా అతనికి పాలకోవ ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాదు నగరానికి పొమ్మని ఆదేశించారు. అతను బొంబాయి చేరేసరికి అక్కడ ఖాసిం అను శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ ఖాన్ని అరేబియా వెళ్లే ఏర్పాట్లు చేశాడు. అతడు మరెప్పుడూ తిరిగి రాలేదు. హీడాబేగ్ అనే భక్తుడు సాయిని దర్శించాడు. అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌల్వీ కూడా షిరిడీ వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు. సాయి ఒకరోజు అతని రాత్రి 3 గంటలకు హీడాబేగ్తో నువ్విక్కడుండవద్దు, ఖనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గరుండు, నీ పేరు పంజాబ్ షా అన్నారు. అతడు ఖనాడ్లో గొప్ప హకీంగా పేరు పొందాడు.